హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే జిబ్రానిక్స్ నుంచి వెళ్ళి జూక్ బార్ 9890 సౌండ్ బార్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ చేయబోతున్నామండి. ఇది ఆల్మోస్ట్ నేను 15 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ మాట్లాడతాను. ఇది ప్రజెంట్ మీకు ఫ్లిప్కార్ట్ లో 30,000 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. అన్ని ఆఫర్స్ అవన్నీ కలుపుకొని 25,900 రూపీస్ కి వస్తుంది. బట్ ఇది నేను 24,900 రూపీస్ లాస్ట్ సేల్ లో తీసుకున్నాను. అప్పటికంటే ఇప్పుడు ఒక 1000 రూపీస్ తక్కువ ఉంది. నెక్స్ట్ సేల్ లో కూడా ఇంకా చాలా తక్కువకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది నేను పర్సనల్ గా డబ్బులు పెట్టి కొని చేస్తున్నానండి. ఇది ఏంటంటే పెయిడ్ రివ్యూ అయితే కాదు. పెయిడ్ రివ్యూ అయితే మాత్రం నేను ఇన్ని మైనస్లు చెప్పలేను. వీడియో మొత్తంలో చాలా మైనస్లు నేను చెప్తానండి. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు కావాలంటే మాత్రం ఒక్కొక్క వీడియో మీద 20,000-25,000 రూపీస్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఒకటి గుర్తు చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఇది కొనాలా లేదా అని తెలుస్తుంది. టోటల్ నా ఎక్స్పీరియన్స్ 30,000 రూపీస్ లో ఇది బడ్జెట్ లో అంటే ఈ సౌండ్ బార్ బెటరా కాదా అని చెప్పి నేను మాట్లాడతాను. నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. నేను ఇప్పటివరకు PS5 కనెక్ట్ చేశాను, అండ్ టీవీ కనెక్ట్ చేశాను, అండ్ ప్రొజెక్టర్ కనెక్ట్ చేశాను. టోటల్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ దీనిలో మాట్లాడతాను. లెట్స్ గో గైస్. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. అన్బాక్సింగ్ కనుక చూసినట్టయితే బాక్స్ అయితే ఇలా ఉంది. దీనిలో 2 బాక్స్ అయితే రావడం జరిగింది. ఒకటి అట్ట బాక్స్ రావడం జరిగింది. లోపల మళ్ళీ జిబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. మీకు బాక్స్ కనుక ఓపెన్ చేస్తే దీనిలో సౌండ్ బార్ వచ్చింది, సబూఫర్ వచ్చింది, 2 రియర్ స్పీకర్స్ వచ్చాయి, అండ్ అన్ని పవర్ కేబుల్స్ ఇచ్చారు, అండ్ ఒక రిమోట్ వచ్చింది, అండ్ యూజర్ మాన్యువల్ వచ్చింది, అండ్ HDMI టు HDMI కేబుల్ కూడా ఇచ్చారు. దీనిలో అయితే అంతేనండి. మొత్తానికి అయితే ఇది టోటల్ దీని సెటప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది మొత్తం టోటల్ ట్రూ వైర్లెస్ సబూఫర్ అనమాట. ఇది సౌండ్ బార్ కు పవర్ ఇవ్వాలి, రియర్ స్పీకర్స్ కు పవర్ ఇవ్వాలి ఇండివిజువల్ గా. నెక్స్ట్ సౌండ్ బార్ కూడా అదే మన సబూఫర్ కూడా మీరు పవర్ ఇవ్వాల్సి ఉంటది. అన్ని ఇండివిజువల్ గా పవర్ ఇచ్చిన తర్వాత అన్నిటికీ మీకు నోటిఫికేషన్ లైట్స్ అనేది ఉంటది అనమాట. అవన్నీ మీకు గ్రీన్ కలర్ లో వచ్చినట్టయితే అన్ని మీకు కనెక్ట్ అయిపోయినమాట. సీమ్లెస్ గా కనెక్ట్ అవుతుంది. దీనికైతే ఎలాంటి యాప్ అయితే ఇంటిగ్రేట్ అయితే లేదు. జిబ్రానిక్స్ లో మీరు ఏ సౌండ్ బార్ తీసుకున్నా కూడా దానికైతే యాప్ అయితే ఉండదు. మీరు అన్ని మాన్యువల్ గానే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టోటల్ మీకు ఇందులో 5.1.2 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. టోటల్ ఇందులో మీకు 5 స్పీకర్స్ ఉంటాయి, 2 అఫైరింగ్ ఉంటాయి, ఫ్రంట్ 3 వస్తాయి, అండ్ రియర్ వచ్చేసి 2 స్పీకర్స్. ఇందులో ఒక స్పీకర్ లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, 2 రియర్ స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సబూఫర్ ఒకటి 5.1.2 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 1030 RMS అవుట్పుట్ తో రావడం జరుగుతుంది. దీని నెక్స్ట్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ క్లాత్ ఫినిష్ తో రావడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్రంట్ కనుక చూస్తే జిబ్రానిక్ బ్యాడ్జింగ్ తో ఇచ్చారు, అండ్ ఇక్కడ చూస్తే మనకు DTS:X అండ్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ తో రావడం జరిగింది. ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే 3 స్పీకర్స్ ఇచ్చారు, అండ్ అఫైరింగ్ స్పీకర్స్ 2 వస్తాయి, డాల్బీ అట్మాస్ సంబంధించిన స్పీకర్స్. అండ్ మీద కనుక సెంటర్ లో కనుక చూసినట్టయితే పవర్ బటన్, వాల్యూమ్ మైనస్ బటన్, ప్లస్ బటన్, అండ్ సోర్స్ బటన్ ఇచ్చారు. అండ్ మనకు టోటల్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే పవర్ ఇన్పుట్ ఇచ్చారు ఇక్కడ, అండ్ నెక్స్ట్ మనకు ఆప్టికల్ ఇన్పుట్ ఇచ్చారు, అండ్ 3.5mm జాక్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ఆక్స్ కేబుల్ సంబంధించిన లైన్ ఇన్ ఇచ్చారు, అండ్ USB ఇచ్చారు, అండ్ టీవీ అండ్ EARC పోర్ట్కి సంబంధించిన పోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, దీనిలో మీకు HDMI ఇన్పుట్ అయితే ఏం రావట్లేదు. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిలో వాల్ మౌంట్కి సంబంధించిన బ్రాకెట్స్ కూడా ఇచ్చారు. మీరు వాటితో కనుక సెటప్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా, మీరు వాల్కి కనెక్ట్ చేసుకొని. ఇది కనెక్షన్ కూడా చాలా ఈజీ, వైర్లెస్ గా కనెక్ట్ అయిపోతుంది, ఈజీ కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాండింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. టోటల్ క్లాత్ ఫినిష్ తో ఇచ్చారండి. ఎక్కడ మీకు ప్రీమియం ఫీల్ అయితే లేకుండా అయితే ఉండదండి. టోటల్ ప్రీమియం ఫీలింగ్ తో వస్తుంది. ఆర్ట్ ప్లాస్టింగ్ తో రావడం జరిగింది. ఎక్కడ వుడ్ అయితే దీనిలో మిక్స్ అయితే చేయట్లేదు. అండ్ మీకు ఇక్కడ పవర్ ఇన్పుట్ కి సంబంధించిన ఇన్పుట్ కూడా ఇచ్చారు, అండ్ ఒక మనకు సింకింగ్ బటన్ కూడా ఇచ్చారు. Type-C ఒక ఇన్పుట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు వాల్ మౌంట్ చేసుకోవడానికి సాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్పుట్స్ అనేది. టోటల్ మనకు చూసినట్టయితే కింద రబ్బర్ గ్రిప్స్ కూడా ఇచ్చారు. మీరు ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు టేబుల్ మీద కూడా, అండ్ మీకు ఎలాంటి లుక్ అయితే ఎన్హాన్స్ చేయకుండా ఉంటుందో చాలా బాగుంటుంది లుక్ కూడా. నెక్స్ట్ రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. రిమోట్ కనుక చూసినట్టయితే ఇలా ఉంది. మనకు చాలా మినిమల్గా ఇచ్చారు జిబ్రానిక్స్ నుంచి కాబట్టి. పర్పుల్ కలర్లో మీకు మధ్యలో ప్లస్ మైనస్ ఇచ్చారు, సెట్టింగ్స్ ఇచ్చారు, EQ మోడల్స్ ఇచ్చారు. దీనిలో వాల్యూమ్, అప్ అండ్ డౌన్, అండ్ పేర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇన్పుట్కి సంబంధించిన బటన్ కూడా ఇచ్చారు, అండ్ పవర్ బటన్ కూడా ఇచ్చారు. చాలా మినిమల్గా ఉంది, చాలా చిన్నగా ఉంది, హార్డ్ ప్లాస్టిక్తో ఇచ్చారు. దీనిలో మీకు బ్యాటరీలు కూడా ఇచ్చారు, 2 AAA బ్యాటరీస్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఏవైతే మీకైతే స్కిప్ చేయట్లేదు. ఇందులో బ్లూటూత్ 5.3తో వస్తుంది. దీనిలో అయితే అన్నీ ఉన్నాయి. మీరు టీవీకి HDMI టు HDMI కనెక్ట్ చేసుకొని డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అండ్ మీ దగ్గర DTS కంటెంట్ ఉంటే కూడా DTS కంటెంట్ కూడా సపోర్ట్ చేసి DTS:X సంబంధించిన
కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ మన ఓటీటీలో అయితే వేట్లలో DTS:X అయితే సపోర్ట్ అయితే లేదు. అన్నిట్లలో డాల్బీ అట్మాస్, మీకు ప్రైమ్లో డాల్బీ అట్మాస్ వస్తుంది, హాట్‌స్టార్‌లో డాల్బీ అట్మాస్ వస్తుంది, నెట్‌ఫ్లిక్స్‌లో డాల్బీ అట్మాస్ వస్తుంది. అందులో అన్నిట్లో నేను చెక్ చేశాను, డాల్బీ అట్మాస్ అయితే క్లియర్గా డీకోడ్ అయితే చేస్తుంది. చాలామంది ఇది రియల్ డాల్బీ అట్మాస్ కాదంటారు. ఇది 100% రియల్ డాల్బీ అట్మాస్ కాదు. ఓటీటీలో కూడా మీకు డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ మూవీస్ చూసినప్పుడు అయితే మాత్రం నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపించింది. చాలా ఫస్ట్ ఈ సౌండ్ బార్ కనెక్ట్ చేయగానే నాకు మైనస్ ఏమనిపించింది అంటే డైలాగ్ ఎన్హైజర్ నాకు బాగాలేదనిపించింది. సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత వాయిస్ చాలా క్లియర్గా వినపడడం కానీ, రియర్స్ చాలా బాగా రియాక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మన అకార్డింగ్ టు సౌండ్ ట్రబుల్స్ అండ్ మిడ్స్ హైస్ ఇవన్నీ మీరు కరెక్షన్ చేసుకుంటే మాత్రమే సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతారు. నా రూమ్ సైజ్ వచ్చేసి 10x10 రూమ్ లో నేను టెస్ట్ చేశాను. అండ్ నేను లూమియో 55 ఇంచెస్ టీవీకి అయితే విజన్ 7 55 ఇంచెస్ టీవీకి అయితే కనెక్ట్ చేసి నేను యూజ్ చేశాను. దీనిలో PS5 కనెక్ట్ చేసినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు ఆ సౌండ్ ఫుట్ ప్రింట్స్ గానీ, సౌండ్స్ గానీ, ఆ మన థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్ లో ఒక గేమ్ ఆడిన ఫీల్ అయితే నాకు రావడం జరిగింది. అండ్ GTA 5 ఆడినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది అనిపించచ్చు గేమింగ్ పరంగా కూడా. మీరు టీవీ కనెక్ట్ చేసుకొని టీవీ ద్వారా మీరు HDMI ER6 కనెక్ట్ చేసుకొని గేమింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనిలో ALLM ARC 4K ఇట్లాంటివి అయితే ఏముండవు, ఎందుకంటే ఇన్పుట్ ఏం లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ సెంటర్ ఛానల్ గురించి బాగా మాట్లాడుకోవాలి. సెంటర్ ఛానల్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు మిడ్స్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నప్పుడు, మీకు లోస్ అనేది తక్కువ పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా క్లియర్ గా ఉంది సౌండ్ అనేది. మీకు ఎక్కడ ఓవర్ రియాక్ట్ అయిన ఫీల్ అయితే లేదండి. చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగిలిన శత్రువుల ముఖాలే కనబడతాయి. ఎందుకంటే నాకు రియర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఫీల్ అవుతుంది. ఎందుకంటే రియర్స్ లో మన కొన్ని హెలికాప్టర్ సౌండ్స్ వచ్చినప్పుడు, కొంచెం థియేటర్ లో మనకు హర్రర్ ఫిలిమ్స్ చూసినప్పుడు జంప్ స్కేర్స్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే మరీ ఓవర్ గా రియాక్ట్ అయినట్టు కాకుండా 10x10 రూమ్ అంటే చాలా చిన్న రూమ్, బట్ ఇది మీకు ఒక 15x15 రూమ్ వరకు అయితే ఓకేనండి. అంతకంటే పెద్ద రూమ్ లో అయితే మాత్రం దీన్ని స్కిప్ చేయండి. మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. సాంగ్స్ లో వోకల్ చాలా క్లియర్ గా ఉన్నాయి, బేస్ డీప్ గా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సబూపర్ చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. థంపింగ్ మాత్రం చాలా బాగుంది. కొన్ని ట్రైలర్స్ కూడా నేను దీనిలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, డెమోస్ అనేది. కొన్ని మూవీస్ చూసినప్పుడు నేను లాస్ట్ నాగబంధం మూవీ చూశాను. ఎక్స్పీరియన్స్ మాత్రం సౌండింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మూవీ ఎక్స్పీరియన్స్ అందులో స్నేక్స్ వెళ్ళినప్పుడు కింద సౌండ్ వస్తుంటది, ఆ సౌండ్ కూడా చాలా క్లియర్ గా వినపడుతుంది. నాకు ఫైట్స్ అయినప్పుడు కూడా ఓవర్ రియాక్ట్ అయినట్టు కాకుండా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మాత్రమే అకార్డింగ్ టు మనకు కొన్ని లోస్, కొన్ని -1 2 లో పెట్టుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ పార్టీ సాంగ్స్ అంటే మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని ఐటమ్ సాంగ్స్ విన్నప్పుడు కూడా థంపింగ్ మాత్రం చాలా బాగుంది. ఇట్లాంటి వాటికి కొంచెం మీరు సెట్టింగ్స్ చేసుకొని ఐస్ అండ్ బూస్ట్ పెంచుకోవడం అట్లాంటివి చేసుకుంటే మాత్రమే చాలా బాగుంది. డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. డాల్బీ అట్మాస్ కంటెంట్ అనేది చాలా మూవీస్కి అయితే లేదు. హాట్‌స్టార్‌లో కొన్ని మార్వెల్ మూవీస్కి ఉన్నాయి, వాటిలో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. టోటల్ నాకు ఇంకోటి దీనిలో నచ్చిన విషయం ఏంటంటే, మీకు సౌండ్ బార్లో స్క్రీన్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసినప్పుడు డాల్బీ అట్మాస్ అని చూపెడుతుంది. డాల్బీ అట్మాస్ కంటెంట్ కానప్పుడు డాల్బీ సరౌండ్ అని చెప్పి చూపెడుతుంది. మీకు క్లియర్గా డిస్ప్లే మీద కూడా వస్తుంది డాల్బీ అట్మాస్ అని చెప్పి. మీకు అమెజాన్ ప్రైమ్లో అయితే డాల్బీ అట్మాస్ అయితే కనబడట్లేదు కానీ, బట్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. నేను బ్లేడ్ రన్నర్ మూవీ చూసినప్పుడు ఆ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఆల్మోస్ట్ నాకు LG 75 TR ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో కూడా రావడం జరిగింది. టోటల్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీనిలో మరి కొనాలా వద్దా చెప్పండి భయ్య అంటే మాత్రం వర్త్ ఇట్ అని చెప్తాను. ఎందుకంటే నాకు డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది. DTS:X కంటెంట్ అయితే మీకు యూట్యూబ్లో ఉంటుంది, బట్ అది DTS:X కంటెంట్ అయితే కాదని తెలుసు. బట్ అయినా కూడా స్పీకర్స్ రియాక్ట్ అవ్వడం మాత్రం ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం టాప్ నాచ్ అనిపించింది.
మీకు ఈ బడ్జెట్ రేంజ్లో 30,000 అండర్లో 20,000 to 24,000 రూపీస్ వరకు అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అది కూడా 15x15 రూమ్ వరకు అయితే మాత్రమే మీకు సెట్ అవుతుంది. ఇది ఇంతకంటే పెద్ద రూమ్స్ అయితే మాత్రం మీకైతే సెట్ అవ్వదు, ఎందుకంటే 1030 RMS వాట్స్ కాబట్టి అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. డాల్బీ అట్మాస్ ప్రాపర్గా మనకు హాట్‌స్టార్‌లో అయితే వర్క్ అవుతుందండి. అండ్ కొన్ని అవతార్ మూవీ అయితే నేను చూశాను. ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది డాల్బీ అట్మాస్‌లో. అండ్ డాల్బీలో కూడా మీకు ఓటీటీలో మాత్రం చాలా కంటెంట్ అయితే దొరుకుతుంది. మీరు ఏ కంటెంట్ చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. టోటల్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడితే దీనిలో మైనస్ల గురించి మనం మాట్లాడుకుంటే యాప్ ఇంటిగ్రేట్ లేకపోవడం అదొకటి నాకు మైనస్ అనిపించింది. సెకండ్ వచ్చేసి HDMI ఇన్పుట్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ గేమింగ్ పరంగా మాట్లాడుకుంటే గేమింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. GTFI ఆడినప్పుడు కూడా ఆ సౌండింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ వచ్చింది. డాల్బీ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే లేదు అక్కడ మీకు PS5 కనెక్ట్ చేసినప్పుడు. డాల్బీ సరౌండ్లోనే కనబడుతుంది మీకు. అండ్ ట్రబుల్స్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టే. అన్ని టోటల్ చాలా బాగున్నాయి. నాకు ఒక మైనస్ అనిపించింది 2 పాయింట్స్ మాత్రమే. మీకు HDMI ఇన్పుట్ ద్వారా ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఈ సౌండ్ బార్ అయితే మీకు పనికిరాదు. అక్కడ మళ్ళీ మీరు SQ75 TRకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. సౌండ్ క్లారిటీ ఆల్మోస్ట్ నాకు ఈక్వల్ అనిపించింది రెండిట్లలో. బట్ కంపేర్ టు కొంచెం LG అయితే బెటర్ అనిపించింది. కొన్ని ఆప్షన్స్ యాప్ ఇంటిగ్రేట్ ఇవ్వడం కానీ అండ్ HDMI ఇన్పుట్ ఇవ్వడం కానీ అక్కడ కొంచెం ప్లస్ పాయింట్లో ఉన్నాయని చెప్పచ్చు. లేదు ఇది మీకు ఈ బడ్జెట్లో అంటే ఈ ఆఫర్లో 22,000 దొరికితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే 1030 RMS అవుట్పుట్తో రావడం జరుగుతుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా టాప్ నాచ్ ఉంది. మంచి ఒక హాల్లోకి 15x15 హాల్లోకి అయితే మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. రియర్ స్పీకర్స్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ సబూఫర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు 10-inch డ్రైవర్ తో వచ్చినట్టుంది. అక్కడ ఎక్కడైతే మెన్షన్ చేయలేదు ఎన్ని డ్రైవర్స్ అనేది. 2 వైర్లెస్ సౌండ్ బార్ కావాలంటే మాత్రం జిబ్రానిక్స్ 9890 మాత్రం వర్త్ ఇట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ పాయింట్ బ్రాకెట్లో చాలా అంటే చాలా సౌండ్ బార్లు ఉన్నాయి. ఆ సౌండ్ బార్లు అన్నిట్లలో దీన్నే ఎందుకు తీసుకోవాలంటే మాత్రం మీకు టాప్ ప్రయారిటీ అండ్ డాల్బీ అట్మాస్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. సౌండ్ మాత్రం అద్దరిపోతుంది. అట్మాస్ మాత్రం క్రియేట్ అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే నాది చిన్న రూమ్ 10x10 రూమ్. బట్ మీరు 15x15 రూమ్ వరకు కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం దీన్ని దృష్టిలో పెట్టకండి. ఎందుకంటే 30,000 అయితే మాత్రం నాట్ వర్త్ అని చెప్తానండి. ఈ ప్రైంట్ బ్రాకెట్ లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీనిలో మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ప్రోస్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 1030 RMS సౌండ్ అవుట్పుట్ తో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన వైర్లెస్ రియర్ స్పీకర్స్ ఇందులో ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అండ్ HDMI ERC ఇవ్వడం కూడా దాని కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు కూడా సాంగ్స్ అది చాలా బాగున్నాయి. ఎక్కడ నాకు లో లేటెన్సీ అయితే ఎక్కడ కనబడలేదు. నేను ఐఫోన్ తో కూడా కనెక్ట్ చేసిన, ఐప్యాడ్ తోటి కూడా కనెక్ట్ చేశాను. కనెక్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా సీమ్లెస్ గా కనెక్ట్ అవుతుంది. అండ్ ప్రీమియం డిజైన్ క్వాలిటీ కూడా ఎక్కడ మీకైతే డిసప్పాయింట్ చేయదు. అండ్ మీకు సబూఫర్ చూసినా ఎక్కడ టోటల్ మీ బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ తో వచ్చింది. చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తో ఉంది. అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో డిస్ప్లే అయితే చిన్నగా ఇవ్వడం జరిగింది. దీనిలో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే HDMI సోర్స్ ఏ సోర్స్లో ఉన్నాం, ఎక్కడున్నాం అనే ఆప్షన్స్ మొత్తం ఇందులోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రబుల్స్ -5 నుంచి వెళ్ళి +5 వరకు ఉన్నాయి. మిడ్స్ అన్ని సేమ్ +- నుంచి వెళ్ళి 5 నుంచి వెళ్ళి. దీనిలో మోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మూవీ మోడ్స్ అండ్ న్యూస్ మోడ్స్, స్పోర్ట్స్ మోడ్స్, స్టాండర్డ్ మోడ్స్ ఇవన్నీ టోటల్ అయితే ఏ మోడ్స్ అయితే మిస్ అవ్వట్లేదు. అన్నిట్లలో నాకు మూవీ మోడ్స్ అయితే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. మ్యూజిక్ విన్నప్పుడు మ్యూజిక్ మోడ్ పెట్టుకుంటే ఎక్స్పీరియన్స్. మాట్లాడుకుంటే దీనిలో USB ఓన్లీ MP3 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ వీడియో అయితే సపోర్ట్ చేయదు. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ పెద్ద రూమ్కి అయితే మాత్రం అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అయితే ఉండదనే చెప్పచ్చు. డాల్బీ అట్మాస్ మీరు సౌండ్ బార్ కొనాలనుకుంటే మాత్రం తీసుకోండి, పర్లేదు. చిన్న రూమ్లో అయితే ఓకే, పెద్ద రూమ్ అయితే మాత్రం అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ నాకు యాప్ ఇంటిగ్రేట్ ఇవ్వకపోవడం అదొకటి నాకు బాధాకరం అనిపించింది. ఎందుకంటే మీకు LG 65 వెళ్ళినా LG 75 వెళ్ళినా యాప్ ఇంటిగ్రేట్ ఇస్తారు. LG 75 అయితే మాత్రం సేమ్ ప్రైస్ వస్తుంది. దాన్ని కన్సిడర్ చేయొచ్చా దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే సైడ్ బై సైడ్ చూసినప్పుడు అయితే మాత్రం LG 75 TR అయితే మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. అక్కడ మీకు మైనస్లు అనేది చాలా తక్కువ ఉంటాయి అండ్ HDMI ఇన్పుట్ కూడా ఉంటుంది. ఏదో ఒక్కటి మీకు అక్కడ లేటెన్సీ అయితే ఉండదు. 4K HDMI ద్వారా VRR ALLM అన్ని ఉంటాయి మీకు అక్కడ. బట్ దీనిలో అయితే మనకు చాలా వరకు అయితే మిస్ అవుతున్నాయి. ఇది 20 to 24,000 రూపీస్ కొత్త మాత్రమే కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం నేనైతే మాత్రం అసలు దీన్ని కన్సిడర్ చేయను, దీని ఎవరికైతే షేర్ చేయను. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జిబ్రానిక్స్ బ్రాండింగ్ నచ్చి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ 1 year బ్రాండ్ వారంటీతో వస్తుంది. ఆ తర్వాత సేల్స్ అండ్ సర్వీస్ ఎట్లున్నాయంటే మీరు అంత ముందు ఆల్రెడీ చాలా మంది యూజ్ చేసే ఉంటారు. అది ఒకటి మీరు చూసుకోండి. నా ఫైనల్ వడ్డీకి గురించి మనం మాట్లాడుకుంటే అదంతా భయ్యా ఇది కొనాలా వద్దా అంటే ఈ ఆఫర్ లో 20,000 to 24,000 మధ్యలో వస్తే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే కానీ ఈ మాట మర్చిపోకండి. చిన్న రూమ్ లో అయితే మాత్రం ఓకే. ఎందుకంటే ఇది 30,000 రూపీస్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మనం ఆ ప్రైస్ బ్రాకెట్ లో. ఆ 30,000 రేంజ్ లో 98 90 కన్సిడర్ చేయొచ్చా అంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే 20 to 24,000 మాత్రమే ఓకే. బట్ ఇంకా అదర్ వేరే ఏదైనా ఆప్షన్ చెప్పండి. మాకు డాల్బీ అట్మాస్ లేకున్నా పర్లేదు. అండర్ 20,000 లో కావాలంటే LG SQ65 TR కి వెళ్ళిపోండి. మీకు 28 27,000 ఆ రేంజ్ మీ బడ్జెట్ అయితే మాత్రం LG 75 TR కి వెళ్ళిపోండి. ఇప్పటి వరకు కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సౌండ్ బార్. దాన్ని కన్సిడర్ చేస్తారా దీన్ని కన్సిడర్ చేస్తారంటే మాత్రం నా ప్రైమరీ అయితే మాత్రం LG SQ75 TR. బట్ దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చా అంటే మాత్రం మీ బడ్జెట్ ప్రయారిటీ ఉండి మాకు డాల్బీ అట్మాస్ కావాలి 20 to 24,000 రేంజ్ లో అంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అమెజాన్ లింక్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీలైతే మన ఛానల్ నుంచి కొనడానికి ట్రై చేయండి. ఛానల్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇలాంటి జెన్యూన్ రివ్యూలు కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ. Call me a